సాక్ష్యము అనేది ఎలా తీసుకున్నారు అంటే వీళ్ళ వాదన ఏంటి అంటే ఈ సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఇల్లీగల్గా తీసుకున్నారు నా మొబైల్ నుంచి ఓకే అనేది ఆమె ఆరోపణ. అది ఇల్లీగల్గా తీసుకున్నారు కాబట్టి దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదు. ఓకే ఇది మామూలుగా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే ఆమె చెప్పింది కరెక్టే అండి. కానీ వేరే ఈ ఫ్యామిలీ కేసుల్లోకి వచ్చేలోపు ఈ ఫ్యామిలీ కేసులు పరిష్కరించడంలో ఎఫిషియన్సీ అంటే ఎంత సామర్థ్యంతో ఎంత దాన్ని పరిష్కరిస్తారు అనే దానికే ప్రాధాన్యత ఉంటుందండి. ఓకే ఈ సెక్షన్ 14 and 20 ఏం చెప్తాయంటే ఈ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అందులో ఉన్న న్యాయమూర్తికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయండి. ఈ కేసును సత్వరం పరిష్కరించడానికి సమర్థవంతంగా పరిష్కరించడానికి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో వెదర్ అవి ఎవిడెన్స్ని మెటీరియల్గా యాక్సెప్ట్ చేయాలా లేదా, ఈ ఫలానా పర్టికులర్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయండి. అది వాళ్ళ విచక్షణ అనమాట. లేదు ఈ ఎవిడెన్స్ ఇందులో కీలకము అని భావిస్తే జడ్జి గారు తీసేసుకోవచ్చు దాన్ని. అంటే అన్ని కేసులో తీసుకోవాలని కాదు, అక్కడ అది అవసరమని ఆ జడ్జి గారు భావించినందున దాన్ని కాదనడానికి లేదు అనేది.